హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వెయిట్ చేసిన ప్రజలకు ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటనేది తెలుసుకుందాం. ప్లీజ్ అండి, చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వీడియోని లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే లిస్ట్లో L2 వచ్చిందో L2 లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని గవర్నమెంట్ ప్రకటించింది కదా. ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో అవన్నిటినీ రీచెక్ చేస్తున్నారు. అసలు అర్హులకే వచ్చినాయా, అనర్హులకు వచ్చినాయా? అనర్హులకు వస్తే కనుక నోటీస్ జారీ చేస్తున్నారు. ఎవరైనా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అమ్ముకున్నా కానీ, రెంట్కి ఇచ్చినా కానీ వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసి గవర్నమెంట్ అయితే అనర్హులకు వస్తే రిటర్న్ తీసేసుకుంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ బన్సీలాల్పేట డివిజన్ IDH కాలనీలోని ప్రభుత్వం నిర్ణయించిన 18 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అధికారులు సీజ్ చేశారు. ఎందుకంటే అందులో గవర్నమెంట్ ఇవ్వకపోయినా అక్రమంగా కొందరు ఆక్రమించుకొని ఉంటున్నారంట. ఈ విషయంపై అక్కడ ఉన్న వాళ్ళు ఫిర్యాదు చేస్తే గవర్నమెంట్ అయితే ఈ 18 ఇండ్లకు తాళాలేసి సీజ్ చేశారు. ఇదే విధంగా రాష్ట్రంలో ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో అన్ని కౌంట్ తీసుకొని ఇప్పుడు L2 లబ్ధిదారులకైతే ఇవ్వడం జరుగుతుంది. ఆర్థిక సహాయం లేనోళ్ళు అంటే గవర్నమెంట్ ఇచ్చే 5 లక్షలలోనే ప్రభుత్వం ఏ విధంగా ఇల్లు కట్టాలని చెప్పి మేస్త్రీలకైతే శిక్షణ ఇస్తుంది. కొంతమంది మేస్త్రీలకు మొత్తం ఇప్పుడు 113 మేస్త్రీలకు ఇస్తుంది. ఆ 113 మేస్త్రీలు వచ్చేసి కింది మేస్త్రీలకైతే శిక్షణ ఇస్తారు. అంటే ఓన్లీ గవర్నమెంట్ ఇచ్చే 5 లక్షలలో ఇండ్లు ఏ విధంగా కట్టాలి అనేది మనకు 4 మెథడ్లు అయితే మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లబ్ధిదారులు ఇష్టం ఉన్న ప్రకారం అయితే మీరు కట్టుకోవచ్చు. అయితే ఫిల్లర్లు లేకుండా, బీమ్స్ ఫిల్లర్లు లేకుండా కూడా ఇందిరమ్మ ఇల్లు ఏ విధంగా కట్టాలని మేస్త్రీలకైతే శిక్షణ ఇచ్చింది. ఎవరికైతే ఆర్థిక పరిస్థితి లేదో వాళ్ళు గవర్నమెంట్ చెప్పిన ఈ 4 డిజైన్లలో ఏ విధంగానైనా నిర్మించుకోవడం అనేది మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో మీరు కట్టుకోవచ్చు. బట్ మీ గవర్నమెంట్ ఇచ్చే 5 లక్షల్లోనే సరిపెట్టుకోవాలనుకుంటే ఒకసారి ఈ డిజైన్లను చూడండి. ఎందుకంటే చాలామంది 5 లక్షలు సరిపోక ఇల్లులను మధ్యలోనే ఆపివేస్తున్నారన్న సంగతి తెలుసుకొని ఇప్పుడు బిల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇంజనీరింగ్ వాళ్ళ సహాయం తీసుకొని ఇట్లా కడితే మన్నిక చాలా రోజులు ఉంటాయి, 5 లక్షల్లోనే కంప్లీట్ అయిపోతాయని గవర్నమెంట్కి అయితే సలహా ఇచ్చింది. ఫస్ట్ వచ్చేసి షార్ట్ కాలం కన్స్ట్రక్షన్, పియర్ వాల్ పద్ధతి, స్టోన్ రూపింగ్ విధానం, ఫిల్లర్ రూపింగ్ నిర్మాణం. సో ఈ విధంగా ఇవి ఒకసారి మీకు మేస్త్రీలు బిల్డర్స్కి అనేది ఇవి ఐడియా ఉంటుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.